గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న భారీ చిత్రం పెద్ది. క్రికెట్ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీలో రాత్రి సమయంలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తుంది. బుచ్చిబాబు వరుస షెడ్యూల్ షూటింగ్ ను వేగవంతం చేశారు. జూలై 2వ వారం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్, జగపతి బాబు, ఆమని సన్నివేశాలు ఉండనున్నాయి. ప్రేమ, ఆత్మగౌరవం, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం రంగస్థలం స్థాయిని మించి ఆకట్టుకుంటుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. బుచ్చిబాబు భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతుంది. పెద్ది అనేది పక్కా తెలుగు టైటిల్. కుటుంబానికి, ఊరికి నాయకుడిగా వ్యక్తిగా పిలవచ్చు. అన్నిట్లోనూ ఆరితేరిన వ్యక్తి కావచ్చు. ఇక పెద్ది ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. టీజర్ కు రెహమాన్ ఇచ్చిన బీజీఎం చాలా బాగుంది. రెహమాన్ వెంటపడి మరీ బుచ్చిబాబు ఈ ట్యూన్ ను ఫైనల్ చేశాడని, ఇదే తరహాలో పాటలు కూడా చేయించుకుంటే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అయితే బుచ్చిబాబు కూడా తన గురువు సుకుమారన్ లాగానే ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వడు. ఉప్పెన విషయంలో ఆల్రెడీ ఆ విషయం ప్రూవ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ నుంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ను రాబట్టుకున్నాడు బుచ్చిబాబు. అంతేకాదు పెద్ది కాస్టింగ్ విషయంలో కూడా బుచ్చిబాబు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తను కోరుకున్న వాళ్ళని ఒప్పించి మరీ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడంటే బుచ్చిబాబు తన సినిమా విషయంలో ఎంత కసితో ఉంటాడో అర్థమయ్యేలా చేశాడు. ఇప్పటికే పెద్ది కోసం 3 సాంగ్స్ రికార్డును పూర్తి చేసుకున్న బుచ్చిబాబు మిగిలిన సాంగ్స్ ను కూడా త్వరలోనే పూర్తి చేయించుకున్నాడని తెలుస్తుంది. 2026 మార్చి 20న రిలీజ్ కాబోతున్న ఈ విలేజ్ పోస్ట్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. జగపతి బాబు విలన్ గా చేస్తుండగా శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. నైట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ సీన్స్ జరుగుతున్నాయి. నైట్ టైమ్ లోనే ఈ సీన్స్ షూట్ చేస్తున్నారట. తాజాగా భారీ యాక్షన్ సీక్వెన్స్ రామ్ చరణ్ పై షూట్ చేసినట్టు సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.